అప్పుడు ఏనుగు కాని ఏ ఇతర ప్రాణి కాని గుహలోకి ఏది వస్తుందో దాన్ని నువ్వు చంపి భోజనంగా తిను, నీకు ఏ పాపం రాదు, నేను వరం ఇస్తున్నానన్నాడు. నేను ఆ కుంభోదరుణ్ణి, నేను పరమశివుడి యొక్క కైంకర్యం చేసేవాణ్ణి, ఆయన వరం పొందినవాణ్ణి. ఇక్కడ నీ బాణాలు పొసగవు, అందుకే నీ చెయ్యి స్తంభించిపోయింది. ఇది శివుడిచ్చిన వరం, ఆవు నా దగ్గరికి వచ్చింది, చంపి తినేస్తాను. దిలీప మహారాజా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు మహారాజువి, చక్రవర్తివి, కోట్ల ఆవులు వశిష్ఠుడికి, నువ్వు ఏ పాపాన్ని పొందవు, వెళ్ళిపో, ఇక్కడ నీ క్షాత్రం పనిచేయదు, నన్ను నువ్వు సంహరించలేవు, నీ సాధ్యం కాదు, ఈ ఆవుని నా నుండి నువ్వు విడిపించలేవండి. దిలీప మహారాజు అన్నాడు, నీ శక్తి అమోఘం, నువ్వు పరమశివుని యొక్క వరం పొందావు, నేను కాదంటం లేదు, కానీ నీకు ఆకలిగా ఉంది, నీకు కావలసింది ఒక ప్రాణి. గుహలోకి ఆవే రాలేదు, ఆవుతో నేను కూడా వచ్చాను. ఆవుని తిని నన్ను విడిచిపెట్టడం కన్నా నన్ను తిని ఆవుని విడిచిపెట్టే, దాని వలన నాకు రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి, గురువుగారి గోవుని రక్షించినటువంటి పుణ్యం వస్తుంది. శిష్యుడు చూస్తూ ఉండగా గురువుగారి సొత్తు పోకూడదు, శిష్యుడికి పాపం వస్తుంది. గురువుగారి సొత్తు కాపాడడమే శిష్యుని యొక్క ప్రధాన ధర్మం. నేను చూస్తుండగా నా గురువుగారి సొత్తు అయినటువంటి